వెల్కమ్ టు బీజేటీవీ. విద్యార్థులలో కంటి చూపు లోపాలను ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం మెహదీపట్నం సఫ్దర్జంగ్ బాలికల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే కార్యక్రమం కింద దృష్టిలోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని అన్నారు. విద్యార్థులు మొబైల్, ట్యాబ్, కంప్యూటర్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై ఎక్కువ సమయం కేటాయించడంతో విద్యార్థులలో కంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని, వాటి నివారణకు హైదరాబాద్ జిల్లాలో మొదటి దశలో గత ఏప్రిల్ 2024లో రెసిడెన్షియల్ హాస్టల్స్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అలాగే రెండో దశలో సెప్టెంబర్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు అనుబంధ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలకు కంటి పరీక్షలు చేపట్టి దృష్టిలోపాన్ని గుర్తించి నాణ్యమైన కంటి అద్దాలను అందిస్తున్నామని, పిల్లల చదువుపై ఎక్కువ దృష్టి సారించి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలోని 695 పాఠశాలల్లో 71,309 విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 8,849 మందికి వక్రీభవన లోపాలతో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అదేవిధంగా 15 రోజుల పాటు పునః పరీక్ష 5 ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహించడం జరిగిందని, అందులో 7,524 మందికి దృష్టి లోపాలు ఉన్నాయని ధృవీకరించడంతో పిల్లల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా నాణ్యమైన కంటి అద్దాలు అందించే దిశగా అందరికీ ఆర్బీఎస్కే ద్వారా కంటి అద్దాలు అందించడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లాలోని 3 పాఠశాలల్లోని 40 మంది విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు. దృష్టిలోపం ఉన్న పిల్లలు వారు తప్పనిసరిగా కళ్లద్దాలు వాడాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, డిఈఓ రోహిణి, డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్ సాయిబాబా, డాక్టర్ మురళీధర్, డిఐఓ డాక్టర్ శ్రీధర్, డిఎంఓ రాములు, కార్పొరేటర్ సర్ఫరాజ్ అహ్మద్, పాఠశాల కరస్పాండెంట్ అలీ మిర్జా, హెచ్ఎం బేబీ జైనబ్, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.